ఏంటి ఖమ్మం చరిత్ర? గత 100 సంవత్సరాలుగా ఒక కులం చేతిలో ఉండిపోయింది ఈ జిల్లా. ప్రపంచ చరిత్రలో కూడా ఎక్కడా కూడా ఈ పరిస్థితి లేదు. మీరు ఏ దేశం వెళ్ళి చూసినా ఒక జాతి 1, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఒక ఆధిపత్యంలో ఉంటుంది. లేదు ఈ భారతదేశంలో ఈ రాష్ట్రంలో 1, 2 కులాలు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు మాత్రమే రాజ్యాన్ని అనుభవించాయి. కానీ ఖమ్మం గడ్డ మీద ఒకే ఒక కులం 100 ఏళ్ళుగా కొనసాగుతుంది. ఏంటి దీని చరిత్ర ఏంటి? ఎందుకు మైనార్టీగా 5% లేని కులం 100 సంవత్సరాలు ఇక రాజ్యాంగంలో ఉండడానికి కారణం ఏంటి? ఇది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. 85-90% ఉన్న దళిత బహుజన జాతులు అన్ని రంగాలకు దూరం అయిపోయి ఉన్నాం. గతంలో బ్రాహ్మణ్స్ కింద అనగారిన కులాల్ని ఊరు బయట నుంచి ఎలా అయితే అవహేళన చేశారో ఈ ఖమ్మం గడ్డ మీద దళిత బహుజన మేధావర్గాన్ని వాళ్ళ రాజకీయ పార్టీలు కుర్చీ కూడా ముట్టకుండా అవమానపరిచారు. ఇది చాలా బాధాకరం అండి. ఇది ఇకనైనా మనం ఆలోచన చేయాలి. ఎంత బాధాకరం అంటే ఈ కులానికి ఇంత సంపద ఎట్లా పోయిందో మేము విశ్లేషణ చేశాం. ఎలా పోయిందంటే అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళే నిర్ణయాలు చేసే అధికారంలో ఉండబట్టి ఇలా ప్రజాప్రతినిధులుగా కార్పొరేటర్లుగా మేయర్లుగా కావటం వల్ల వాళ్ళు ఎనలేని సంపదను పోగు చేసుకొని ఆ సంపద మొత్తం కూడా తీసుకెళ్లి విద్య మీద వైద్యం మీద పెట్టి ఈ ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క రక్తాన్ని జనిగలా పీల్చుకొని ఆ డబ్బులు తీసుకొచ్చి ఈ రియల్ ఎస్టేట్ భూముల మీద పెట్టడం వల్ల ఇలా మా దళిత బౌద్ధ జాతులు సామాన్యమైన ఎంప్లాయీస్ ఒక 50 గజాల స్థలం కొనాలంటే 50 కిలోమీటర్ల పైన దాన్ని సాధ్యం కాని పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఏమిటి అంటే దీని పునాది ఆడ ఉందంటే అన్ని పార్టీలలో నిర్ణయాలు చేసే అధికారంలో వాళ్ళు ఉండబట్టే. దీన్ని మేము చెప్పదలుచుకున్నాం. ఈ కబ్బగడ్డ మీద ఈ పార్టీలు మనవి కావు అనేటువంటి ఆలోచనకు రావాలి. నిజంగా ఈ దేశంలో ఈ జిల్లాలో ఉన్న పార్టీలు ఈ ప్రజలందరూ పార్టీలు అయితే ఒక కులమే ఎందుకుంటది? ఇది చిన్న ప్రశ్న. ఈ ప్రశ్న కూడా అర్థం కాకుండా పోతుందా ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకి? నిజంగా ఈ పార్టీలు మనయా? మీరు నిన్న చిన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓడించాలి, బీఆర్ఎస్ ప్రమాదకరంగా ఉంది, బీఆర్ఎస్ నాయకులు చాలా దుర్మార్గంగా వ్యవహరించారు, అది నిజమే. మనం కాంగ్రెస్ని కనుక తీసుకొస్తే మనం ఈ నాయకులు చాలా అద్భుతంగా పరిపాలిస్తారు, మన బతుకులు మారుతాయని కాంగ్రెస్ తీసుకొచ్చాం. ఇప్పుడు ఏం జరిగింది? ఖమ్మంలో బీఆర్ఎస్ నాయకులే కాంగ్రెస్గా మారారు. బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో మొత్తం కాంగ్రెస్ కన్వర్ట్ అయ్యారు. గతంలో చూసాం తెలుగుదేశం అనే ఖమ్మ పార్టీ తీసుకొచ్చి అనలేని సంపద సంపాదించుకొని. దయచేసి మేము చెప్తున్నాం, ఇక్కడ ఉన్న బహుజన నాయకత్వం మేలుకోవాలి, మొదగాలి నాయకులు మేలుకోవాలి. ఇంతకంటే పాపం మన జాతికి మనం ఏం చేయకూడదు. నిజం తెలుసుకొని నిజాన్ని ప్రజలు చెప్పి దళిత బహుజన జాతులు ఐక్యమైతేనే రాజ్యం వస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే కలగన్నాడో 80% ఉన్న నా బిడ్డలుకి ఓటిస్తే వాళ్ళ ఓట్లు వాళ్ళేసుకొని వాళ్ళ రాజులైతే ఆ బిడ్డలు రాజులైతే 1000 సంవత్సరాలు వాళ్ళ భూమిని జాతీయం చేసుకుంటారని ఓటిచ్చాడు. అది తెలుసుకున్నటువంటి దుర్మార్గులు రాజకీయ పార్టీలు పెట్టి మళ్ళీ చీల్చాయి. కాబట్టి సోయితోనైనా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి బహుజన సమూహం ఏర్పడి రాజ్యాన్ని సాధించుకుందాం.